రమణీయ సంజీవనానికి స్వాగతం. ఇంతకుముందు ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, మద్యపానం హానికరమని, అది చాలా అనర్థాలకు దారితీస్తుందని, చాలా నష్టాలను కలుగజేస్తుందని, కష్టాలను కలుగజేస్తుందని, సో సంఘంలో పరువు ప్రతిష్ట పోతుందని చెప్పుకున్నాం. అదొక కోణం. కాకుంటే ఇది ఒక్కొక్కసారి చిత్రాలను, విచిత్రాలను, తమాషాలను కూడా చూపిస్తుంది. ఎట్లా అంటే, ఒక బార్లో ఒక పెద్ద మనిషి మంచిగా వచ్చిండు, దూరంగా ఎవరికి అవుపడకుండా ఓ టేబుల్ మీద దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. కూర్చొని మంచిగా తాగుతాడు. ఇక ఒకడే, అక్కడ ఎవరు లేరు, దూరంగా ఉండాలని కూర్చున్నాడు ఆడు. ఈ లోపు ఒక యువకుడు, కొద్దిసేపటికైనాక ఒక యువకుడు ఏం చేస్తాడంటే, ఆయన బాగా తాగుంటాడు అప్పటికే, ఆయన టేబుల్ మర్చిపోయి వచ్చి ఈ పెద్ద మనిషి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. కూర్చున్నాక అరే ఇక మాటలు కలిసినాక, సార్ మీ పేరేంది అని అడిగా. అంటే ఆయన సో అండ్ సో నా పేరు అని చెప్పిండు. మరి అరే మా నాన్న పేరు కూడా సేమ్ అదే సార్ అన్నాడు. అరే ఇదేందయ్యా విచిత్రం, ఓకే ఓకే గుడ్ గుడ్ అన్నాక, మరి నీ పేరు ఏం పేరయ్యా అని అడుగుతాడు ఆ పిల్లగాడిని. అప్పుడు ఆ పిల్లగాడు ఏమంటే, నా పేరు సో అండ్ సో, ఆయన కూడా పేరు చెప్తాడు. అరే ఇది భలే విచిత్రం ఉన్నదే, నా కొడుకు పేరు కూడా సేమ్ నీ పేరే, అరే ఇద్దరం భలే కలుసుకున్నావో ఇక్కడ అని ఇద్దరు అనుకుంటారు. అనుకున్నాక ఇక పెద్ద మనిషి అడుగుతాడు, మరి నువ్వు ఎక్కడుంటావు బాబు అంటాడు. అంటే శ్రీనగర్ కాలనీలో ఉంటా సార్ అని అంటాడు. శ్రీనగర్ కాలనీ నేను కూడా ఉంటాను, నువ్వు ఎన్నడవు పలే నాకైతే మరి అని అంటాడు. అరే మిమ్మల్ని కూడా నేను చూడలేదు సార్, మరి ఎప్పుడు, మరి మీరు అక్కడ ఏ అపార్ట్మెంట్లో ఉంటారు అంటే, అరే ఇంకా మాయా అపార్ట్మెంట్లోనే ఉంటానయ్యా, నేను దగ్గరనే కదా ఇక్కడనే అంటే, అరే నేను అక్కడనే ఉంటా సార్, నాది కూడా మాయా అపార్ట్మెంటే కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్ అని అంటాడు. అరే సరే మరి నువ్వు ఏ ఫ్లోర్లో ఉంటావు అని అడుగుతాడు. అంటే నేను 5th ఫ్లోర్లో ఉంటా సార్, 501 అని ఆ పిల్లగాడు చెప్తాడు. అరే నేను అదే అపార్ట్మెంట్ ఉంటానయ్యా, అది నాదే అపార్ట్మెంటు, నిన్ను ఎప్పుడు చూడలేను, భలే చిత్రంగా మాట్లాడుతున్నావే, అది నాది అపార్ట్మెంటు, నేను ఎప్పుడు అక్కడ చూడలేదంటే, నేను కూడా మిమ్మల్ని చూడలేదు సార్, అది నాది సార్ అంటాడు. ఇక అల్లరెందుకు కానీ నువ్వు తమాషా చేస్తాను అని, ఇక పోదాంపా లేట్ అవుతుంది పోవాలి అని ఇక ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకుంటారు, పోతారు. ఇక అక్కడ ఈ లోపు వీళ్ళు పోయినాక బయట కుర్చీల పక్క వాళ్ళు అందరూ నవ్వుకుంటారు. అరే ఇదేంది ఇట్లా మాట్లాడుకుంటారు వీళ్ళంతా విచిత్రంగా అంటే, ఆ బార్ షాప్ అయిన వస్తాడు, వాళ్ళు అంతే రోజు వస్తారు, అట్లనే కూర్చుంటారు, ఇక వాళ్ళు అట్లనే మాట్లాడుకుంటారు, అసలు వాళ్ళు తండ్రి కొడుకులయ్యా అని చెప్తాడు. అంటే తండ్రి కొడుకులు తాగితే వాళ్ళెవరు వీళ్ళెవరు, తండ్రి ఎవరు కొడుకు ఎవరు అనేది లేకుండా గట్ట తమాషా కదా ఇదంతా, చూసిన వాళ్ళకి పరువు కదా, తండ్రి కొడుకులు బార్కు వస్తారు, అట్లా రావచ్చా ఎవరన్నా అంటే చాలామంది ఉన్నారు అట్లా. అందుకే చెప్తున్నా, తండ్రి కొడుకులు ఎవరైనా ఉంటే ఇట్లా తండ్రితో తాగకండి, పరువు గొడగొట్టుకోకండి, జర మంచిగా ఉండండి. అట్లయితే ఎందుకంటే ఎప్పుడో తాగితే కన్నా ఇంట్లో ఎప్పుడైనా తాగండి, తాగకపోతే ఇంకా మంచిది, తాగకపోతే చాలా మంచిది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.